మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చిపోయేది క్వాంటమ్ వ్యాలీ అనే డెసిషన్తో ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. అందుకే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి నెట్వర్క్ని విస్తరించడం, ఆ ఎకోసిస్టమ్ని సృష్టించడం ఒక ముఖ్యమైనటువంటి అంశం అయితే, అమరావతిని ఫ్యూచర్ ఏఐ సిటీగా మలచాలంటే మాత్రం క్వాంటమ్ వ్యాలీ జనరేట్ చేయడం, క్వాంటమ్ వ్యాలీని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఇన్ఫోసిస్టమ్ అంటే ఎకోసిస్టమ్ ద్వారా డెవలప్ చేయడం అనేది ఒక ప్రాథమిక అంశంగా ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే కనీసం 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోయేటువంటి 10 ఏళ్లలో క్వాంటమ్ వ్యాలీ కోసం ఆహ్వానించే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఒక పాలసీని రిలీజ్ చేసింది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి. అలానే క్వాంటమ్ వ్యాలీలో పనిచేసేటువంటి సంస్థలకు ఇవ్వబోయేటువంటి వసతులు, వనరులకు సంబంధించినటువంటిది కంప్లీట్గా ప్రమోషనల్ దీనిలో చూడాల్సినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 అనేటువంటి ఒక పాలసీని అనౌన్స్ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అనే ఒక డిజైన్ని చూపిస్తూ వచ్చారో, రాబోయే రోజుల్లో ఇది దాదాపు 80 లక్షల ఎస్ఎఫ్టీ ఉండేటువంటి ఒక మహా వ్యవస్థగా మారుతుంది. 80 నుంచి 90 లక్షల ఎస్ఎఫ్టీ చెప్తున్నారు. 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం లక్ష్యంగా చెప్తున్నారు. ఆల్రెడీ ప్రీమియర్ పాలసీ అంటే ముందుగా ఐబిఎం కంప్యూటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతుంది. క్యూపైఆర్కి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. అలానే జపనీస్ సంస్థ మరొక సంస్థ కూడా అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. 4-5 క్వాంటమ్ కంప్యూటర్లు, 4-5 రకాల వ్యవస్థలు ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎకోసిస్టమ్ని పూర్తిగా డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని అనౌన్స్ చేసింది. ఈ పాలసీ ప్రకారం క్వాంటమ్ మిషన్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్వాంటమ్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక క్వాంటమ్ మిషన్ని ఇక్కడ డిక్లేర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ APSQM. The mission is established so that it acts as the apex body for the planning, coordination and execution of quantum related programs in the state. సో దీనికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి పాలసీని తీసుకొచ్చింది. ఫస్ట్ ఫేజ్లో ఐబిఎం, ఎల్ఎన్టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అలానే ఎల్ఎన్టీ ఇక్కడ వస్తుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐబిఎం, ఈ 3 సంస్థలతో కలిసి ఒక టెక్ పార్క్ని, క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజికల్ పార్క్ అనేటువంటి పేరుతో అమరావతిలో ఇది ఎస్టాబ్లిష్ కాబోతుంది. సో ఒకసారి ఇది వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఫోకస్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పాలసీకి సంబంధించినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఈ ఆర్డర్ని అంటే ఈ పాలసీని డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఎనెక్సర్లో ఇంకా క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 5 ఏళ్ల పాటు ఉండేటువంటి పాలసీ ఇది. 5 ఏళ్లలో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఎలాంటి సంస్థలకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, వీటన్నిటిపైన కూడా ఇందులో చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వచ్చింది. దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇదంతా ప్రిఫర్ చేసి చూసుకుంటే కనుక క్వాంటమ్ శకానికి ఇది నాంది కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఇందులో కీ పాయింట్స్ ఏమున్నాయని ఒకసారి విశ్లేషించేటువంటి చూద్దాం. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ప్రాజెక్టులకి 4 ప్రాజెక్టులకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో క్యాపిటల్ సబ్సిడీ, హార్డ్వేర్ కొనుగోలు పైన 50% రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఇందులో చేసేటువంటి అంటే క్వాంటమ్ కంప్యూటర్లో పెట్టండి. అలాగే ల్యాండ్ ఇన్సెంటివ్, క్వాంటమ్ హార్డ్వేర్ పార్క్లో తగ్గింపు ధరలకి ల్యాండ్ ఇస్తారు. పవర్ సబ్సిడీ ₹1 పర్ యూనిట్ రీయింబర్స్మెంట్ ఇస్తారు. సో ఈ రీయింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల అక్కడ క్వాంటమ్ వ్యాలీలో పనిచేయడానికి ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి. అలానే క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏంటి, రెంటల్ సబ్సిడీ 70% వరకు ప్రతి సీటుకి నెలకు 10,000 చొప్పున ఇవ్వబోతున్నారు. అలానే హార్డ్వేర్ క్యాపెక్స్ సపోర్ట్ 50% వరకు రీయింబర్స్మెంట్, 10 కోట్ల వరకు మ్యాక్సిమం లెవెల్ 10 కోట్ల వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే క్వాంటమ్ సెక్టార్లో పనిచేయాలన్న ఆసక్తి చూపిస్తున్నటువంటి స్టార్టప్లు అన్నిటికీ కూడా ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి పాలసీ అవుతుంది. టాలెంట్ సపోర్ట్ 6 లక్షల వరకు హై స్కిల్డ్ రిసోర్స్లకు, 1,00,000 వరకు స్థానిక టాలెంట్కి సపోర్ట్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. పవర్ సబ్సిడీ యూనిట్కి ₹1 రీయింబర్స్మెంట్ 5 సంవత్సరాల పాటు ఇస్తుంది. అలానే AQCC అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ యాక్సెస్ ఏ విధంగా అంటే టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఉచిత లేదా తక్కువ ఛార్జ్తో అక్కడ ప్రిమిసెస్ని ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో టీ హబ్, అలానే హైటెక్ సిటీ ఫస్ట్ అంకురార్పణ, హైటెక్ సిటీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేక ప్రాజెక్ట్స్ ఇప్పుడు టీ హబ్, టీ వర్క్స్ ఇట్లా వచ్చినాయి కదా.
అలానే ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లో ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ, ఇది ఇక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇందులో మొత్తం అంటే టోటల్ పాలసీలో ఉన్న పాయింట్స్, కోర్ పాయింట్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్టార్టప్లకు అయితే గ్రాంట్ రూపంలో 30 లక్షల రూపాయల వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అభివృద్ధికి ఇవ్వబోతున్నారు. సీడ్ ఫండింగ్ 1 కోటి రూపాయల వరకు ఈక్విటీ షేరింగ్ మోడల్లో ఇవ్వబోతున్నారు. అలాగే గో టు మార్కెట్ సపోర్ట్ 5 కోట్ల రూపాయల వరకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రెంటల్ సబ్సిడీ 100% వర్క్ స్టేషన్ సబ్సిడీ నోటిఫైడ్ ఏరియాలో అని చెప్తున్నారు. అలానే పేటెంట్ ఖర్చు రీఎంబర్స్మెంట్ 4 లక్షలు డొమెస్టిక్, 20 లక్షలు ఇంటర్నేషనల్, వాటికన్నిటికీ ఇస్తారు. అకాడమిక్ ప్రాజెక్టులకి అయితే గ్రాంట్ 30 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. పేటెంట్ సపోర్ట్, యాక్సలరేటర్ ప్రోగ్రామ్ సబ్సిడీ, అలానే రెంటల్ సబ్సిడీ 100% వరకు వస్తుంది. సో మొత్తం ఈ అన్నిటినీ కలిపి మీరు పాలసీస్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో, టెక్నాలజీ అభివృద్ధి చెందేటువంటి క్రమంలో స్టార్టప్స్గా రావాలనుకుంటే కనుక ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్గా డెవలప్ అయినటువంటి కంపెనీలకి ఈక్విటీ షేరింగ్ మోడల్లో కూడా ప్రభుత్వం ఫండింగ్ చేయడానికి రెడీ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇందులో పొందుపరుస్తూ ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. ఇండియన్ క్వాంటమ్ ఎకోసిస్టమ్ ఏ విధంగా ఉంది, ఆ పాలసీకి లోబడి అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ పాలసీకి లోబడి ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ మిషన్ పాలసీని అనౌన్స్ చేసింది. మొత్తం మీద క్వాంటమ్ కంప్యూటర్లు రెడీగా ఉన్నాయి అంటున్నారు, ప్లేస్ రెడీగా ఉంది, ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు వీలైనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో, రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని, ఆ స్టార్టప్ ఏరియా అంటే ఆ ఏరియాని ఒక టెక్ పార్క్ని, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్క్ని టెక్నాలజికల్ పార్క్ అని చెప్పన్నారు. సో ఆ పార్క్ని ఏర్పాటు చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆహ్వానాన్ని పలికేందుకు అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ పాలసీని తీసుకొచ్చింది. అతి త్వరలోనే బహుశా ఒక నెల రోజులు, ఎందుకంటే దీనికి 99 కోట్ల 62 లక్షల రూపాయలని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. జీవో రూపంలో డబ్బులు రిలీజ్ చేయడానికి అన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి అది వస్తే కనుక ఈ స్పేస్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది ప్రీఫ్యాబ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి ప్రణాళిక ఉంది. వీలైనంత వేగంగా నిర్మాణం అవుతుంది అంటున్నారు. జనవరి 1కి ఎట్టి పరిస్థితుల్లో క్వాంటమ్ కంప్యూటర్ని ఆవిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. మొత్తం మీద 2026 జనవరిలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఆపరేషన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ముందస్తుగా ఒక స్పష్టమైన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా దేశంలో కనుక క్వాంటమ్ మిషన్, జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి క్వాంటమ్ మిషన్ అందిపుచ్చుకుంటే కనుక అమరావతి క్వాంటమ్ వ్యాలీ దేశానికి మార్గదర్శనం అయ్యేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.